సరే 6 మాటలు చెప్పేశారు. మరి ఈ 6 మాటలు చెప్పారు కదా, విన్నాం కదా, దాంట్లో ఏమేమి నేర్చుకున్నాం మనం? క్షమాపణ గురించి నేర్చుకున్నాము. ఆయన దొంగని క్షమించిన విషయాన్ని నేర్చుకున్నాము. అలాగే తల్లికి కుమారుణ్ణి, కుమారునికి తల్లిని చేర్చడం తెలుసుకున్నాము. ఇంకా ఇంకా ఏలి ఏలి లామా సబక్తి అని కూడా దేవుడు చెప్పాడు కదా. మరి 5వ మాట ఏంటి? తప్పికొంచున్నానని చెప్పేసి అన్నారు. మరి సమాప్తమైనది అని కూడా చెప్పినారనమాట. మరి ఇక్కడ 7వ మాట చూద్దామండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చూస్తే, ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చూస్తే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. మరి ఇక్కడ చూస్తూ ఉంటా అండి, మరి దేవుడు ఏమంటాడంటే గొప్పగా, అంటే బిగ్గరగా కేక వేశారంట. ఆ కేక వేయడం ఎలా అంటే, ఇది సిలువలో పలికిన చివరి మాట అన్నమాట. ఈ మాటను మనం చూస్తూ ఉంటే మన జీవితంలో ఇదే చివరి మాట అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటాము? మనం వింటూ ఉంటాం కదా. ఎప్పుడు అనుకుంటా ఉంటామండి, ఎవరైనా చనిపోతున్నారంటే ఇదే చివరి మాట నాతో మాట్లాడాడు, ఇంకంతే కనుమూస్తారు, లేకపోతే ఇదే నా చివరి ఫోన్ మాట్లాడడము, లేకపోతే చనిపోయారని చెప్పేసి అనుకుంటాం. అలాగే యేసుప్రభు వారు కూడా సిలువలో పలికిన చివరి మాట ఏదైనా ఉన్నది అంటే అది కూడా ఇదే అన్నమాట. ఈ యొక్క సిలువలో పలికిన 7వ మాట అన్నమాట. మరి ఈ యొక్క 7వ మాట పలికే ముందంట బిగ్గరగా కేక వేశారంట. కేక వేసి మరి దీనిని అంట తండ్రి వైపు చూస్తూ, తండ్రి అంటే దేవుని వైపు చూస్తూ, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారంట. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఎవరైనా మన కోసం చనిపోవాలంటే అదేంటిది? అది బలవంతమైన మరణమే, అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా ప్రేమించారనుకోండి మనల్ని, లేకపోతే మన కోసం ఎవరైనా మరణించాలనుకోండి, అది మనమే ప్రాణం తీసినట్టు అవుతుంది, మన కోసం చనిపోయారు కాబట్టి. కానీ దేవుడు అంట తనకు తానే చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలా చేయబట్టే మనం ఈ రీతిగా ఇక్కడ ఉన్నామన్నమాట. మన పాపాన్ని, మన దోషాన్ని, మన శాపాన్ని ఆయన మరి పోగొట్టడం కోసమే ఆయన అక్కడ మరి తన యొక్క ప్రాణాన్ని ఆయనే తీసుకోవాలని చెప్పేసి అక్కడ నిర్ణయించుకున్నారనమాట. మరి ఇక్కడ చూస్తే ఒకసారి బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయగలరండి? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూద్దామండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. చాలండి. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఇక్కడ వాక్యం చూసాం కదండి. మరి ఎవరైతే అంటే తన ప్రాణాన్ని తను బలి తీసుకుంటేనే అక్కడ అవుతుందంట. ఏమవుతుంది అక్కడ? మరి బలియాగం అవుతుంది అనమాట. మరి నిజమే కదండి, ఆయన ప్రాణాన్ని ఆయన తీసుకోవడానికి భూమి మీదకి వచ్చారు. మరి మనం పుడతాము, మన ప్రాణాన్ని మనం తీసుకోవాలంటే భయం వేస్తా, భయం ఏది ఇప్పటికైనా కానీ అయ్యో మనకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మో నిజమే కదా, ఇప్పుడు నేను చనిపోతే నన్ను ఎవరైనా తీసుకెళ్తారా, లేదా నా కోసం ఏడుస్తారా అని చెప్పేసి మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా. అలాగే దేవుడు కూడా అంట, మరి దేవుడు అంట మన కోసం అంట ఆయన ఏమీ కూడా ఆలోచించలేదన్నమాట. ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి, ఉన్నతమైన రాజ్యాన్ని విడిచిపెట్టి నా కోసము, మన పాపాల కోసము, మన శాపాల కోసం ఆయన వచ్చారనమాట. మరి మోషే ధర్మశాస్త్రాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ మరి మోషే గారు మరి వారి యొక్క కాలంలో చూస్తే మరి గువ్వలను అలాగే గొర్రెలను ఉన్న వాటన్నిటిని కూడా ఏం చేసేవారంటే బలర్పించాలన్నమాట. అదే ఇశ్రాయేలీయులకి ఒక ఇదిగా అయిపోయిందనమాట. ఆ కార్యక్రమంగా అయిపోయేసరికి ఇంకా దేవుడు దీన్ని కూడా ఇలా కాదు, ఇలా వీరు పాపం చేసిన ప్రతిసారి దేనొకదాన్ని బలిస్తున్నారు, ఇక పాపం కడిగి వేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఏదైనా కార్యం జరిగితే బాగుంటుంది అని దేవుడు నిర్ణయించుకొని దేవుడు అంట తన యొక్క కుమారుణ్ణి పంపించి మరి మన కోసం అంట ఆయన సిలువలో బలియాగం అవడానికి ఆయన మన కోసము భూమి మీదకి వచ్చారంట. పరం నుంచి భూమి మీదకి వచ్చారనమాట. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మనలో బాప్తిస్మం పొందిన వారు చాలా మంది ఉన్నాం కదండి, అవునా కాదండి? ఒకసారి అయిపోయిందండి, ఇంకొంచెం సేపే ఉంది, అయిపోయింది, ముగిచ్చేస్తాను. మనలో బాప్తిస్మం పొందిన వారు ఉన్నామా లేదండి? ఉన్నాం కదా. ఎంతమంది మనము కరెక్ట్గా నడుస్తున్నాము?
దేవుని సన్నిధిలో ఎంతమంది మనం కరెక్ట్గా ఉంటున్నామని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ బాప్తీసాల గురించి టాపిక్ వచ్చింది ఏంటి అని చెప్పేసి మీ మనసులో ఆలోచన రావచ్చు. కానీ మనం బాప్తీసం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయినా కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క బాప్తీసానికి నా యొక్క మరణానికి ఒకటే ఒకటి ఉంది. ఏంటంటే ఆ అడ్డు తొలగిపోవాలి అంటే నువ్వు బాప్తీసం పొందినా కానీ ఆ యొక్క మారు మనస్సు నువ్వు లేకుండా మరలా కూడా అప్పుడు మారు మనసు ఉంటుంది. ఏం చేస్తాం, బాప్తీసానికి ముందు మారు మనసు ఉంటుంది. అయ్యో దేవుడు నన్ను ఈ రీతిగా కాపాడాడు, ఈ రీతిగా నన్ను ప్రేమించాడు అని చెప్పేసి మనల్ని మనం ఏం చేస్తామంటే, నిజమే కదా దేవునికి మనము అర్పించుకోవాలని చెప్పేసి అనుకుంటాం. అలా అలా రోజులు గడిచే కొద్దీ మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని మనము లోకానుసారంగా మళ్ళీ తీసుకెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితము మరలా మొదటిగానే ఉండాలి. మారు మనసు పొందిన వారముగా మనం ఉంటే అంటే దేవుడు మరి దేవునికి మనకున్న మధ్య ఉన్న ఆ యొక్క అనుబంధం అనేది ఎప్పటికీ కూడా తెగిపోకుండా అంట దేవుడు గట్టి బంధముగా ఉంటుందంట. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఈ దినమే మనం చనిపోతే మరి ఎక్కడికి వెళ్తామన్న ఆ యొక్క ఆలోచన మనకు ఉందండి. మరి ఎక్కడికి వెళ్తాం మనము, అసలు ఏంటి, నేను ఎక్కడికైనా వెళ్ళగలనా, ఒకవేళ నరకానికి వెళ్తానా పరలోకానికి వెళ్తానన్న క్లారిటీ ఉందా మనకి? చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను క్లారిటీ ఉందా మనకు? అసలు క్లారిటీ లేదు కదా. కాబట్టి ఈ సమయమే ఒక గొప్ప దినం అనుకొని మనం ఏం చేయాలంటే రక్షణా దినం అనుకొని మరి మారు మనస్సు పొంది దేవుని యొక్క సన్నిధిలో బాప్తీసం పొందినట్లయితే దేవుడు ఏ రీతిగా అయితే తన యొక్క ఆత్మను అప్పగించుకొని తండ్రి చేతికి ఇచ్చారో అలాగే మనం కూడా మన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టేసి, దేవా నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, ఇక నీవు ఎటు నడిపితే అటే నడుస్తాను, నీవు ఏం చెప్తే అదే చేస్తాను అని మనము చేయాలన్నమాట. మరి ఇప్పుడు మనం చూసాం కదా కరుణామయుడు సినిమా. అది కాకుండా మరి అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా తీశారు. దాంట్లో ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేది సినిమా తీసిన దాంట్లో బరబ్బా అని ఒక వ్యక్తి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. బైబిల్లోనే ఉంటుంది కదండి, మనం చూసాం కదా బరబ్బా గురించి. ఆ బరబ్బా అంట మరి ఆ యొక్క సినిమాలో చేసేటప్పుడు అంట దేవుని యొక్క కళల్లోనికి చూడలేకపోయాడంట. ఎందుకంటే మరి ఇద్దరికి ఉంటుంది కదా, మీరు బరబ్బాని విడిచిపెట్టండి, యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్ళి మరి మరణశిక్ష వేయండి అని చెప్పేసి యూదులు చెప్తా ఉంటే ఇంకా బరబ్బాని విడిచిపెట్టేస్తారు. అయితే బరబ్బా అంట తను ఆ యొక్క చెరసాల్లోంచి బయటకు వచ్చేటప్పుడు అంట దేవుణ్ణి, అంటే తను కూడా ఒక యాక్టరే అనమాట, తనని చూడలేకపోయాడంట. ఎందుకంటే తన కళల్లో అట్లా కనిపించిందంట, ఒక వెలుగు కనిపించింది అనమాట. తన యొక్క ఆత్మను చీల్చివేసే వెలుగు తనకి కనిపించింది అనమాట. ఎందుకంటే తను ఆ క్యారెక్టర్లో మునిగిపోయాడు అనమాట. ఆ యొక్క యేసుప్రభు వారి క్యారెక్టర్ వేసే వ్యక్తి మునిగిపోయినప్పుడు దేవుని యొక్క ఆత్మ తనని కమ్మినప్పుడు తనకి వెలుగుగా అది కనిపించింది అనమాట. మరి అలాగే చూస్తూ ఉంటే ఇక్కడ మరి యేసుప్రభు వారి యొక్క రోల్ చేసిన వ్యక్తి ఎవరంటే జిమ్ క్యావిజిల్ అనమాట. ఎవరు? జిమ్ క్యావిజిల్ అనమాట. ఇతను కూడా అంట యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టర్ వేసేటప్పుడు అంట చాలా అంటే చాలా యాంగ్జైటీగా ఉంటాం కదా మనం కూడా ఏదైనా స్కిట్ వేసేటప్పుడు ఎలాగైనా. అయితే అలాగే తను కూడా చాలా ఆనందంతో ఉండి యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టర్ నేను వేయబోతున్నానని చెప్పేసి చాలా ఆనందంతో ఉంటే అంట తను మరి ఆ యొక్క సమయం వచ్చింది, మొత్తం జీవిత చరిత్ర మొత్తం అయిపోయింది, ఇక లాస్ట్కి సిలువ దగ్గరకు వచ్చేసరికంట తనని బంధించి మరి కొరడాలతో కొట్టేటప్పుడు అంట మరి తన జీవితంలో అంట మరి ఏంటంటే కొరడా దెబ్బలు తగలకుండా అంట తన యొక్క బాడీ మీద మళ్ళీ డబల్ చర్మం ఉంటుంది కదా, మళ్ళీ ఆ చర్మాన్ని వారికి పెట్టారంట. పెట్టినప్పుడు తనకి తగలదులే అని చెప్పేసి అనుకున్నారంట. మీరు ఆ సినిమా చూసినప్పుడు కూడా చూస్తూ ఉంటే ఇది కాదు కానీ వేరే చూస్తూ ఉంటే 2 దెబ్బలు మాత్రము మామూలుగా తగులుతాయి. మీరు గమనించండి ఎప్పుడైనా కానీ 2 దెబ్బలు మాత్రం మామూలుగా తగులుతాయి. 3వ దెబ్బ వచ్చేసరికి గట్టిగా తగిలి చీల్చుకొచ్చేస్తుంది అనమాట. 16 ఉంటాయి అన్నమాట, ఒక గ్యాలాల్లాగా ఉంటాయి అన్నమాట. అయితే ఆ 16 కూడా అంట అతనికి అలాగా చీల్చుకుపోయి అసలు అప్పుడు పెద్దగా కేక వేస్తాడు. మీరు ఒకసారి గమనించండి ఆ మూవీ వేసినప్పుడు ఎప్పుడైనా. అయితే 2 దెబ్బలు మాత్రం మామూలుగా తగులుతాయి తను పెట్టుకున్న ఆర్టిఫిషియల్ చర్మం మీద. 3వ దెబ్బ మాత్రం తన లోపలికి ఆ చర్మాన్ని కూడా లోపలికి వెళ్ళిపోయంట. ఆ యొక్క చర్మము 16 ఆ గ్యాలలు అనేవి ఇలా వచ్చేస్తాయి అంట. ఇక తన యొక్క రక్తం అంతా కూడా అంట చింది ఆ యొక్క సైన్యాధిపతి వాళ్ళందరి మీద పడిపోతాయంట. పడిపోయినప్పుడు ఇక తను బాధ భరించలేక హాస్పిటల్ తీసుకెళ్తే 16 కుట్లు పడ్డాయంట. 16 కుట్లు పడ్డ తర్వాత ఇక తిన వల్ల అవ్వట్లేదు, అయ్యో నేను ఇలా పడుకోవాలంటే అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా ఆ యొక్క సినిమా తీసే డైరెక్టర్ అంట తన దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఏంటి క్యావిజిల్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఈ సినిమా ఎక్కడితో ఆపేద్దామా అని చెప్పేసి అంటే, లేదు ఎందుకంటే నేను దేవుడు బాధపడేదాన్ని నేను బాధపడ్డాను అని చెప్పేసి అన్నాడంట. అంటే
ఈ డైరెక్టర్ అన్నారంట, మనం తీసింది 40%, కానీ ఆయన అనుభవించింది 100% ఉంది. మనం తీసేది కొద్దిగే, మనం చూపించేది కొద్దిగే, కానీ ఆయన అనుభవించిన బాధ చాలా ఉంది అని చెప్పేసి అనగానే, ఇక ఆయనంట తన కుట్లు మానకుండానే అంట మరలా కూడా తను పరిగెత్తుకుంటూ అంట దేవుని యొక్క సన్నిధికి చేరి ప్రార్థించాడంట. అక్కడికక్కడ మారు మనసు పొందేశాడంట తను. అప్పటికి తను హిందూ అనమాట. తను హిందూ అయ్యుండి కూడా తను దేవుని యొక్క సినిమా చేయడం వల్ల తను దేవుణ్ణి నమ్ముకోవడం జరిగిందనమాట. ఇక తర్వాత అంట సిలువ వేసినప్పుడు తను అదే చెప్తున్నాడు, ఎవరు కూడా చేతులెత్తి కూడా ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేరు. కానీ అతను సిలువ పైన 7 గంటలు అలా ఉండిపోయేసరికంట తన చేతులు కూడా రాళ్ళ వలె అయిపోయినాయి అసలు నా చేతులు. కానీ యేసుప్రభు వారు ఎలా ఉన్నారు అసలు నాకు అర్థమే కావట్లేదు అని చెప్పేసి తను అని సాక్ష్యం ఇచ్చాడనమాట. అలాగే అదే సెట్లో అంట ఆ యొక్క యేసుప్రభు వారి క్యారెక్టర్ వేసిన అతని మీద పెద్ద పిడుగు పడిందంట. పిడుగు పడితే ఎవరైనా చనిపోతారు కదా, లేకపోతే కొంత భయంకరంగా వారి స్థితి ఉంటుంది కదా, కానీ తను చనిపోలేదన్నమాట. మరలా తన అసిస్టెంట్ డైరెక్టర్ మీద కూడా 2 సార్లు పిడుగు పడింది, అయినా కానీ వారు చనిపోలేదన్నమాట. ఎందుకు? అది దేవుని కృప అన్నమాట. మరి మన కోసము దేవుడు చనిపోయాడు కదా, వాళ్ళైతే రియల్గా ఎక్స్పీరియన్స్ చేశారు. ఏమని? యేసుప్రభు వారి యొక్క సినిమాని వేస్తూ మన కోసం చూపించాలి, అసలు ఈ ప్రజల యొక్క మనసును మార్చాలి, మనం విదేశైనా చూపించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడ్డారు. దేవుడు మరి ఈ సాతానుడు ఎన్ని శోధనలు పెట్టినా కానీ ఏం చేసినా కానీ దేవుడు వారిని తప్పించి మరి చక్కగా ఈ యొక్క సినిమా మనం చూడడానికి చూపించారు. కానీ వాళ్ళు అక్కడ ఎంత కష్టపడ్డారో, కష్టపడటమే కాదు ఆ యొక్క సెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హిందూస్ అంట. ఆ హిందూస్ కూడా అంట ఆ యొక్క దేవుడు చేసిన కార్యాలకంట మారిపోయంట వారు ఇప్పటికీ దేవుని సాక్షులుగా నిలబడ్డారు. ఈ యొక్క బరబ్బా అనే వ్యక్తి కూడా అసలు ఎంత హిందూ అంటే చెప్పలేమన్నమాట. తన గురించి అసలు నిత్యము పూజలు చేస్తూనే ఉంటాడనమాట తను. అయితే అలాంటి పూజలు చేసే వ్యక్తి దేవుని కళలోకి చూడలేక అక్కడికక్కడ మారు మనసు పొందాడనమాట. ఇప్పటికీ అది ఆయన సాక్ష్యం ఇస్తాడు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఆయన గురించి సాక్ష్యం ఉంటుంది అనమాట. ఆయన పేరు వచ్చేసి పెట్రోస్ సురభి అనమాట. మరి ఆయన గురించి సాక్ష్యం ఉంటుంది అనమాట. మరి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇచ్చారు కదా, మరి మన జీవితంలో ఏం సాక్ష్యం ఉంది? దేవుని కోసం నిలబడటానికి, దేవునికి మరి మనం సువార్త చెప్పాలన్నా, మనం ఏమన్నా చేయాలన్నా కానీ సాక్ష్యం ఏముంది మన జీవితంలో? అట్టి సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ప్రభా ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క తండ్రి, ఇక నుంచి అయినా నన్ను నేను మార్చుకొని నా మనసును నీ వైపుకు తిప్పుకునేదానిగా నేను ఉండాలయ్యా అని చెప్పేసి మనము ప్రార్థన చేసి ఆయన్ని ఇప్పటికిప్పుడు అంగీకరించినా కానీ ఆయన మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంట. మరి సిద్ధపాటు కలిగిన వారముగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో మనము చేరాలన్నమాట. మనం బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా, అంటే తీసుకోవద్దు నేను అనట్లేదు, కానీ ముందు మారు మనసు ముఖ్యము, తర్వాత బాప్తీసం ముఖ్యము, తర్వాత ఆయన యొక్క రాజ్యంలోనికి చేరడము ముఖ్యం అన్నమాట. ఈ యొక్క ముఖ్యమైన ఈ యొక్క 3 పనులన్నింటినీ కూడా మనం చేస్తే దేవుడు అంట నిన్ను నన్ను తన యొక్క ప్రియ కుమార్తెగా, ప్రియ కుమారునిగా ఆయన చేర్చుకుంటారనమాట ఆయన యొక్క రాజ్యంలోనికి. ఎంతమందికి చేరాలని ఉందండి ఆయన యొక్క రాజ్యంలోనికి? ఎంతమందికి చేరాలని ఉంది? ఎంతమందికి చేరాలనుంది? మరి చేరాలంటే మనందరం కూడా బాప్తీసం పొందాలి కదా, మారు మనసు పొందాలి కదా. పొందుదామా ఇక్కడి నుంచి అయినా? ప్రభా నా జీవితంలో ఉన్న ప్రతి మలినాన్ని తీసివేయాలి. ఏ రీతిగా నీ యొక్క సిలువలో రక్తం ద్వారా మమ్మల్ని కడిగావో అలాగే మా పాప మలినాన్ని కూడా మేము ఈరోజు ఈ క్షణమే కడుక్కునే వారముగా ఉండాలయ్యా అని మనము మరి దేవుని యొక్క పాదాల చెంత చేరి అడుగుదామండి. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.